వరకు తెర వెనుక నుంచి వ్యవహారం నడిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ పెడతారనే అంశంపై సీరియస్ అయిన డిప్యూటీ సీఎం ముందుగా పీఆర్ ద్వారా తన ఆగ్రహాన్ని అసహనాన్ని వ్యక్తం చేయించారు. ఆ తర్వాత తన మంత్రి దుర్గేష్ ను రంగంలోకి దించారు. అది కూడా సరిపోదని భావించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఆఫీస్ నుంచే మీడియా ప్రకటన విడుదల చేశారు. తన సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ అంటూ నాటకం ఆడుతున్న ఆ నలుగురికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలుగు చిత్రసీమ తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని, అందుకు కృతజ్ఞతలు అంటూ సెటైర్ వేసిన పవన్ కళ్యాణ్ ఏపీలో టాలీవుడ్ కు పరిశ్రమ హోదా కల్పించి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం అంటే కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సినిమా రిలీజ్ కు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్ లేదని, ముఖ్యమంత్రిని కలవలేదని గుర్తు చేశారు. టాలీవుడ్ అభివృద్ధి కోసం అందరం కలిసి రావాలని సూచించినా కూడా తన మాట లెక్క చేయలేదనే కోపం పవన్ లో ఉంది. తమ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఎవరిని చూడదని, అందరి సినిమాలకు ప్రోత్సాహకాలు అందించామని అన్నారు. వేరే పార్టీకి చెందిన నాగార్జున కుటుంబం నుంచి వచ్చిన సినిమాల్ని కూడా ప్రోత్సహించామన్నారు. ఇకపై టికెట్ రేట్ల పెంపు కోసం వ్యక్తిగతంగా వస్తే కుదరదని చెప్పేశారు పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా వచ్చి అర్జీలిచ్చి టికెట్ రేట్లు పెంచమని అడిగితే కుదరదని, అందరూ కలిసొచ్చి ప్రభుత్వంలో స్పష్టంగా చర్చలు జరపాలన్నారు. థియేటర్ల యజమానులు ఎవరు, లీజుదారులెవరు, ఎంత పన్ను వస్తోంది, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అసలు ఏపీలో మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి లాంటి వివరాల్ని ఆరా తీశానంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా బెదిరించారు. ఏపీలోని సినిమా హాళ్లపై గుప్తాధిపత్యం ఉండనివ్వనని పరోక్షంగా వెల్లడించారు. ఓవరాల్ గా చూసుకుంటే గడిచిన 2 రోజులుగా జరిగిన పరిణామాలతో పవన్ బాగా హర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ మీడియా ప్రకటనపై స్పందించేందుకు ఆ నలుగురు నిరాకరించారు.